ఆదియోగి శివుడు పార్వతీదేవుల వివాహం ఒక గొప్ప వేడుక. రాజులు, రాణులు మరియు దేవతలు అందరూ ఆహ్వానించబడ్డారు. పార్వతీదేవి ఒక యువరాణి, తండ్రి హిమవంతుడు, తల్లి మీనావతి. శివుడు జడలు కట్టిన జుట్టుతో విభూది రాసుకొని పులి చర్మాన్ని ధరించి వివాహానికి వచ్చాడు. పార్వతీదేవి తల్లి శివుడిని చూసి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంటుంది. పరమేశ్వరుడు సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వివాహానికి వచ్చాడు. అప్పుడు అందరూ ఇంత అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు అని ఆయనను అందరూ సుందరమూర్తి అని అన్నారు. ఇక శివపార్వతుల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోతుంది.